తెల్లవారితే జనవరి 26 ఘనత వహించిన మన దేశానికి గణతంత్ర దినోత్సవం. తిరంగా జెండాను నింగిదాకా ఎగరేసి గర్వపడిపోవాల్సిన వసంతోత్సవం. మనకంటూ ఒక రాజ్యాంగాన్ని రాచుకుని 62 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భం. అయినా మనం మాత్రం ఇక్కడే ఉన్నాం. కులపిచ్చిని కాలరద్దామని పిలుపునిచ్చిన అంబేద్కర్ సాబ్ విగ్రహాన్నే చిన్నాభిన్నం చేసేంత గొప్పగా కనిపిస్తోంది మనలోని పరిణితి. రాకెట్ యుగంలోకి ఎంట్రీ ఇచ్చిన రాతి యుగపు అలవాట్లను మాత్రం జేబుల్లో పెట్టుకునే తిరుగుతున్నామనడానికి ఈ విగ్రహ విధ్వంసం ఒక్కటే హేతువు కాదు. బానిసత్వపు సంఖ్యలను పెళ్లగించుకున్నామని, స్వేచ్ఛను పొందామని, భరతమాత వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నామని సగర్వంగా పాడుకోవడానికి బోలెడని పేట్రియాటిక్ సాంగ్స్ ఉన్నాయి. కానీ ఆ స్వేచ్ఛనబడే మానవీయ అవసరం ఎందరి దగ్గర భద్రంగా ఉంది? అండమాన్ దీవుల్లోని జరావా తెగల్ని నగ్నంగా నిలబెట్టి డ్యాన్సులేయించుకుని అందులోని వినోదాన్ని వెతుక్కున్న పసందైన పర్యాటకులు మన భారతీయులే. హోంమంత్రిత్వ శాఖ సిగ్గుతో తలదించుకునేలా చేసిన ఈ ఉదంతం సాటి మనిషిని సగటు భారతీయుడు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాడనేందుకు ఒక నిలువెత్తు సాపత్యం. మనల్ని మనం వినోద పరికరాలుగా ప్రజెంట్ చేసుకుని ఆనందపడిపోతూ పనిలో పనిగా విదేశీ పర్యాటకుల నుంచి సొమ్ములు కూడా దండుకుంటున్నాం. ఒరిస్సాలోని బోండా తెగ మనుషుల్ని నగ్నంగా నిలబెట్టి పరేడ్ నిర్వహించడం కొన్ని టూరిస్ట్ కంపెనీలు ఇస్తున్న స్పెషల్ ఆఫర్. బ్రిటన్లోని పర్యాటకుల్ని అట్రాక్ట్ చేసుకుని వ్యాపారాన్ని పెంపొందించుకోవడమే వీళ్ల లక్ష్యం. ఇందుకోసం దేశ ప్రతిష్టను తాకట్టు పెట్టడానికైనా సిద్ధపడిన వీళ్ల తెగింపును చూసి గర్వపడాలా లేక సిగ్గుపడాలా? అడవుల్లో పుట్టి అడవుల్లోనే పెరుగుతున్న ఈ తెగలు కూడా మన సర్వసత్తాక గణతంత్ర దేశానికి చెందిన సగటు భారతీయులే. నాగరికత తెలియకపోవడం వాళ్ళ తప్పు కాదు. కనీసం బట్టలు వేసుకుని తిరగాలన్న జ్ఞానం లేకపోవడం వాళ్ళు చేసిన నేరమూ కాదు. కడుపు నింపుకోవడం కోసం ఉత్తబిత్తల డ్యాన్సులు వేయాల్సి రావడం వాళ్లకు పట్టిన కర్మ. కానీ దాన్ని ఎగదోచిన పాపం నేటి భారతీయులుగా మనది కాదా? సరే, మనమున్న నాగరిక ప్రపంచానికే వచ్చేద్దాం. అన్ని మతాల్ని, అన్ని కులాల్ని పరస్పరం గౌరవించుకునే లౌకిక రాజ్యంలో టన్నుల కొద్దీ పరమత సహనం ఉన్న, సాధు స్వభావం ఉన్న ఇదే గడ్డ మీద ఈ 62 సంవత్సరాల ఫ్లాష్ బ్యాక్ లో 482 చోట్ల మతపరమైన అల్లర్లు, విధ్వంసాలు, బాంబు పేలిళ్లు జరిగితే 13,000 మంది అమాయకులు నెత్తురు చిందించి నేల కూలినట్లు ఆధారాలున్నాయి. 1,82,000 కోట్లు దాటిన రక్షణ బడ్జెట్ కూడా మనకు కనీస భద్రత కల్పించలేకపోతోంది. రక్తపు మడుగుల్ని నిలువరించలేకపోతోంది. ఇవాల్టికి కూడా దేశంలో 53 కోట్ల మంది భారతీయులకు ఆకలనేది ఒక తీరని దైనందిన బాధ. పొట్ట పోసుకోవడం, 2 పూటలా తిండి దొరకబుచ్చుకోవడం వీళ్ళందరికీ ఒక దినసరి యజ్ఞంతో సమానం. మహానగరాల నడిమధ్యన మురికివాడలు, రోడ్డు పక్కన ఫుట్పాత్లు బీదా బిక్కీతో కిక్కిరిసిపోవడం మనం ఇప్పటికీ చూడగలుగుతున్న ఒక ధైర్య దృశ్యం. మహా ప్రభుత్వాల్ని ఇంటిదారి పట్టించగలిగిన ఓటు హక్కు అనే పాశుపతాస్త్రాన్ని అంగడి సరుగ్గా మార్చుకున్నది మనబోటి సగటు భారతీయుడే. ఎన్నికల సీజన్ అంటే హెలికాప్టర్ల నుంచి ఆహార పొట్లాలు, డబ్బు సంచుల్ని వెదజల్లడం అనే ఒక విపరీతమైన ట్రెండ్ కూడా ఇండియాలో నడుస్తోంది. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గానికి కనీసం 100 కోట్లైనా ఖర్చు పెట్టక తప్పదన్నది పాలిటిక్స్ లో లేటెస్ట్ మ్యాండేటరీ. మనం ముందుకు నడుస్తున్నామా లేక వెనక్కు నడుస్తున్నామా? మనం సాధిస్తున్న అభివృద్ధి గణాంకాల్ని చూసిన తర్వాత ఈ సందేహమే మనల్ని దెప్పిపొడుస్తుంది. 260 సెంట్రల్ ల్యాబ్స్, 300 యూనివర్సిటీలు, 20,000 కాలేజీలు, 30 లక్షల మంది సైంటిస్టులు ఉన్న పుష్టికరమైన దేశంగా ఇండియాకు పేరుంది. కానీ సైన్స్ లో మనకు నోబెల్ సాధించి పెట్టింది మాత్రం సివి రామన్ అనే ఒకే ఒక్క సైంటిస్ట్.
శాస్త్ర సాంకేతిక రంగాల్లో అడుగంటిన మన ప్రమాణాలు మన అభివృద్ధిని శాసిస్తున్న సైతాన్లు. తిరోగమనం అనే ఈ రివర్స్ గేర్ ట్రెండ్ చూసిన తర్వాత కూడా రిపబ్లిక్ దినోత్సవాన్ని ఒక సంబరంగా జరుపుకోవాలా? చెమ్మగిలిన కళ్ళు తుడవడానికంటూ మనకు కొన్ని కారణాలు కనిపిస్తాయి. ఎదుగుదలతో ఊరిస్తున్న విద్యుత్ రంగం దగ్గర రేపటి తరానికి వెలుగులు పంచుతానన్న గ్యారంటీ కనిపిస్తోంది. దేశంలో విద్యుత్ సౌకర్యం లేని గ్రామాల సంఖ్య కేవలం 1,25,000కు మాత్రమే పరిమితం అవ్వడం ఒక శుభసూచిక. నిన్న మొన్న ప్రారంభమైన కొన్ని పవర్ ప్రాజెక్టులు ఫలితాన్నివ్వడానికి పోటీ పడుతున్న స్పీడ్ చూస్తుంటే 16,000 మెగావాట్ల కొత్త కరెంట్ అతి త్వరలో మన ఇళ్ల దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఎంటర్టైన్మెంట్ వరల్డ్ కూడా బ్రైటర్ వేలో దూసుకుపోతోంది. మెగా సైజ్ బడ్జెట్లతో బయటకొస్తున్న బాలీవుడ్ సినిమాలు ఓవర్సీస్ మార్కెట్ను 2,000 కోట్ల దాకా పెంచేసుకున్నాయి. కానీ ఇదంతా పైపైన కనిపించే కవరింగే తప్ప దేశానికి క్యారెట్లను క్యాలరీస్ను పెంపొందించే పౌష్టికాహారం మాత్రం కాదు. పడిపోతానంటూ తరచూ బెదిరిస్తున్న రూపాయి విలువ ఇంతింతై వటుడింతై లెక్కన ఎదిగిపోతూ ఎక్స్ట్రా లార్జ్ సైజుకు చేరుకున్న కుంభకోణాలు ఇండియాను స్ట్రెచర్ మీదనే సెటిల్ చేస్తున్న శాశ్వత రుగ్మతలు. అందుకే మనకు పట్టిన సుస్థిగానే ఉండిపోయింది. నీతిమాలి జనం సొమ్ము తినమరిగిన తిండిపోతుల్ని జైలు ఊచలు లెక్కబెట్టించడం తప్పిస్తే మన వ్యవస్థ చెయ్యగలిగింది ఇంకేమైనా ఉందా? కనీసం 2020 కన్నా ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందా? ఇదొక సమాధానం లేని హైపోథెటికల్ క్వశ్చన్. ఒక సర్వేలో మాత్రం 73% మంది ఆశావహులు ఎస్ వీ కెన్ అంటూ థమ్స్అప్ సిగ్నల్ చూపించేశారు. ఎర్రకోట మీద రోమాలు నిక్కబొడుచుకునేంత సంబరంగా జరిగే రిపబ్లిక్ డే పెరేడ్ కూడా భారతీయులమైనందుకు గర్వపడిపోదాం రండంటూ మనల్ని కన్నుగిడుతుంది. భారీ భారీ జెండా సైజులతో రికార్డులు సృష్టించుకుంటాం. మూకుమ్మడి జాతీయ గీతాలాపనలో గిన్నీస్ బుక్ మీదకెక్కి కూర్చుంటాం. కానీ భారతీయుడిగానే కాదు, కనీసం మనిషిగానైనా బతకగలుగుతున్నామా? మరి ఎన్నాళ్ళీ గాలివాటపు రెపరెపలు? జెండా సోంచ్ రహా హై.